నేను డాక్టర్ సాయిబాబా గౌడ్, నేత్ర వైద్య నిపుణుడు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి దృష్టి లోపాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది తల్లిదండ్రులు చాలా విచారకరం ఫీల్ అవుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకు పుట్టుకతో తల్లిదండ్రులకి ఏదైనా సైట్ ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ రావటానికి కారణం ఏంటంటే, పిల్లలు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం లేదు. చాలా మంది అంటే అపార్ట్మెంట్స్ లో ఉండడం మూలంగా కానీ, క్లాస్ రూమ్లు కూడా టైట్ గా ఉండి వెలుతురు లేకపోవటం వల్ల గానీ సూర్యరశ్మి మన శరీరం మీద పడటం లేదు సరిగ్గా. దీనివల్ల ఏంటంటే వైటమిన్ డి లోపం, ఈ వైటమిన్ డి లోపం రావటం వల్ల దృష్టి లోపాలు ఎక్కువగా వస్తున్నాయి పిల్లల్లో. రెండవది ఏంటంటే, పిల్లలు తీసుకునే ఆహార లోపాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే పిల్లలు సరిగ్గా ఆకుకూరలు, పాలు, పండ్లు ఇట్లాంటివి తీసుకోకపోవటం వల్ల కూడా విటమిన్ ఏ లోపము, దృష్టి లోపము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు ఏంటంటే, వాళ్ళు సెల్ ఫోన్ వాడటం గానీ, కంప్యూటర్ గేమ్స్ వాడటం గానీ, దీనివల్ల ఎక్కువ టైము దీని మీదనే స్పెండ్ చేస్తున్నారు. అవుట్డోర్ గేమ్స్ ఉండట్లేదు. ఇవన్నీ మనం దృష్టిలోకి తీసుకుంటే పిల్లలు అంటే మేము ఒక 20 years బ్యాక్ ప్రతి స్కూల్లో టెస్ట్ చేశాం. 25,000 మంది విద్యార్థులకు మనం టెస్ట్ చేసినప్పుడు 5% విద్యార్థుల్లోనే దృష్టిలోపం ఉండేది. ఇప్పుడు మనం ఏ స్కూల్కి వెళ్ళినప్పటికీ కూడా, అంటే ప్రైవేట్ గానీ, గవర్నమెంట్ గానీ, సెమీ గవర్నమెంట్ గానీ స్కూల్కి వెళ్తే 10% పైన విద్యార్థులకు దృష్టి లోపాలు ఉంటున్నాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలు సూర్యరశ్మి ఎక్స్పోజ్ కావటం చాలా ముఖ్యము. మనం తీసుకునే ఆహార లోపాలు ఉండకూడదు. పిల్లలు ఎక్కువసేపు ఈ కంప్యూటర్స్ వాడటం గానీ, ల్యాప్టాప్ వాడటం గానీ, SMS మెసేజెస్ చూడటం గానీ, దీనివల్ల స్పెండ్ చేయటం వల్ల కూడా దృష్టి లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని తగ్గించాలంటే మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే, మనం ప్రాక్టీస్ లో కూడా చూస్తుంటాము, తల్లిదండ్రులు ప్రతి పిల్లవాడికి 5వ తరగతి వాడికి కూడా సెల్ ఫోన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలం వాళ్ళు SMS మెసేజెస్ పంపిస్తూ, వాళ్ళు ఇది వరకు ఫ్రెండ్స్ తో కలిసే అవకాశం ఉండేది. అది లేకుండా ఏంటంటే కమ్యూనికేషన్ మొత్తము SMS మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ ద్వారానే పిల్లలు చాలా టైం స్పెండ్ చేయడం వల్ల కంటి మీద భారం పడి వాళ్ళ దృష్టి లోపాలు ఎక్కువగా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి కంటి పరీక్ష ప్రతి సంవత్సరం చేయించి, అవసరం ఉన్నప్పుడల్లా అద్దాలు మార్చడం గానీ, అవసరం ఉన్నప్పుడు అద్దాలు వాడటం గానీ, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే వారి దృష్టి లోపం ఉన్నప్పటికీ కూడా మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చదువుకోవడానికి వీలు పడుతుంది.